హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? దేశవ్యాప్తంగా ప్రస్తుతానికి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఆ యొక్క న్యూస్ దేని గురించి అంటే దేశవ్యాప్తంగా 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉచిత కుట్టు యంత్రం అంటే ఫ్రీ స్టిచ్చింగ్ మిషన్ని డిస్ట్రిబ్యూషన్ చేసినట్లుగా ప్రస్తుతానికి మనకు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో మనమైతే మరి ఈ యొక్క న్యూస్ అనేది రియలా ఫేకా అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకు స్టార్టింగ్ హోమ్ పేజ్లోనే మహిళలందరికీ శుభవార్త, 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలకు ₹1 ఖర్చు లేకుండా సో ఈ యొక్క కుట్టు మిషన్లు ఇస్తున్నాం. సో మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి ఫిల్ చేయండి, మీ కుట్టు యంత్రం వచ్చేస్తుందని చెప్పేసి కొన్ని వీడియోలు మనకైతే దర్శనమిస్తూ ఉంటాయి. ఇక అదేవిధంగా మనకు వెబ్సైట్స్లో కూడా సో ఇలాంటి న్యూస్లు వస్తున్నాయి అనమాట. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఈ యొక్క న్యూస్ అనేది మనకు బాగా వైరల్ అయింది. సో ఇక్కడ మనం అసలు టాపిక్లోకి వచ్చినట్లయితే అసలు ఈ యొక్క కుట్టు యంత్రానికి సంబంధించి ఎటువంటి స్కీమ్ అనేది మన కేంద్ర ప్రభుత్వం వారు కావచ్చు, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారు కావచ్చు మనకైతే లాంచ్ అయితే చేయలేదండి. టోటల్గా ఈ యొక్క న్యూస్ మనకు ఫేక్ న్యూస్ అనమాట. సో మీరు ఒకవేళ ఆ వీడియోలు చూసినట్లయితే ఇక్కడ నుంచి అలాంటి వీడియోలు చూడకండి. సో మీ యొక్క టైం అనేది వేస్ట్ చేసుకోండి తప్ప ఏముండదు అనమాట. ఓకే బ్రదర్, యూట్యూబ్లో వచ్చే వీడియోలను మీరు ఫేక్ అన్నారు, కానీ వెబ్సైట్స్ ఉన్నాయి కదా న్యూస్ వెబ్సైట్స్, వాటిలో కూడా ఈ యొక్క న్యూస్ అనేది వచ్చింది. అక్కడ లింక్స్ ఇచ్చారు, అక్కడ మేము క్లిక్ చేసాం, కొన్ని పీడిఎఫ్స్ వచ్చినాయి, కొన్ని ఆన్లైన్లో మీరు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసి సో మీరైతే పేమెంట్ చేయండి అని చెప్పేసి మాకు చాలా వచ్చినాయి, వాటి మేము అప్లై చేసుకున్నాం అని చెప్పేసి మీరైతే అనవచ్చు అనమాట. ఇక్కడ మీరైతే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, యూట్యూబ్లో ఫేక్ వీడియోలు చేస్తారు, వెబ్సైట్లో ఓన్లీ నిజమైన న్యూస్లు చేస్తారని చెప్పేసి అనుకోవడం అనేది మీ అపోహ మాత్రమే. మనం యూట్యూబ్లో ఒక వీడియోని అప్లోడ్ చేయాలంటే అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం, అది మీరు ఫేక్ పెట్టచ్చు లేకపోతే రియల్ పెట్టచ్చు అనమాట. అలాగే మీరు ఏదైనా ఒక న్యూస్ సంబంధించి మీరు పోస్ట్ చేయాలంటే మీరు వెబ్సైట్ కింద మీరు క్రియేట్ చేసుకోవచ్చు, దాంట్లో మీరు నిజం పెట్టచ్చు అబద్ధం పెట్టచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, మన వెబ్సైట్లో వచ్చినాయే నిజం, యూట్యూబ్లో వచ్చిన ఫేక్ అనుకోవడం మన అపోహ మాత్రమే అనమాట. మన వెబ్సైట్లో ప్రస్తుతానికి ఏం చేస్తారంటే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చేస్తారు ఆన్లైన్. అక్కడ మనకి ఏం చెప్తారంటే మనకి పాన్ కార్డ్ నెంబరు, మనకి ఆధార్ కార్డ్ నెంబరు, మన యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వని చెప్తున్నారు, అమౌంట్ పడతాయి, తర్వాత మీ ఇంటికి కుట్టు మిషన్ వచ్చేస్తుందని చెప్పేసి. అలా ఎవరైతే చేశారో మీ అందరి యొక్క అమౌంట్స్ అనేవి మీరు లాస్ అయినట్టు అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ హ్యాకింగ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ స్కీమ్స్ లాంచ్ చేశారు, ఇలా మీరు ఈ ఫామ్ సబ్మిట్ చేయండి. సో ఇవన్నీ ఏంటంటే మనకు ఒక హ్యాకర్ చేసే, స్కామర్స్ చేసే ఇది ఒక చిన్న పని అనమాట. దీని ద్వారా కూడా వాళ్ళు డబ్బులను సంపాదిస్తూ ఉంటారు. సో దీనివల్ల మనం ఏం చేస్తామంటే మన యొక్క ఆశ ఏమవుతుందంటే వాళ్ళకి డబ్బుగా మారటం జరుగుతుంది అనమాట. మనకి అకౌంట్లో అన్ని అమౌంట్ కూడా మనకు ఖాళీ అవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఫ్రీ స్టిచ్చింగ్ మిషన్ సంబంధించి అసలు స్కీమ్ ఉందా అంటే స్కీమ్ ఉందండి, కానీ అసలు ఈ పేరు మీద లేదనమాట. సో మనకు వేరే టైప్ ఆఫ్ మోడ్లో ఉంది. అదేంటంటే మన దేశవ్యాప్తంగా PM విశ్వకర్మ యోజన అని చెప్పేసి రీసెంట్లీగా మనకైతే ఒక స్కీమ్ మనకైతే లాంచ్ అయితే చేయడం జరిగింది. ఆ యొక్క స్కీమ్లో మనకు ఏం చెప్తున్నారంటే సో ఒకవేళ మీరు కనుక చేతి వృత్తుల వారు అయినట్లయితే, అంటే చిన్న ఉంటారు కదా కార్మికులు, సో అలాంటి పనులు కనుక మీరు చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు చెప్పారు. మరి మనం అప్లై చేసుకునేటప్పుడు మనకు మీరు కనుక టైలరింగ్ చేస్తూ ఉంటే మాత్రం సో మీరైతే ఈ యొక్క స్కీమ్కి ఎలిజిబుల్ అండి. దానికి మీరు అప్లై చేసుకొని కొన్ని రోజులు మన ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో మనకు ఒక 3,000 పైన మనకి అమౌంట్ కూడా ఇస్తారు. మనకు ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకేం చేస్తారంటే ఒక ₹15,000 విలువ చేసే ఒక కిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళు మనకి కిట్ ఇవ్వచ్చు, లేకపోతే కొత్త మిషన్ కూడా మనకైతే ఇవ్వచ్చు అనమాట. దీనికి మీరు అప్లై చేసుకోండి, కానీ అంతేగాని సో డైరెక్ట్గా ఇస్తే కుట్టు యంత్రానికి సంబంధించి సో మనకు స్కీమ్ ఉంది దానికి అప్లై చేసుకుంటే టోటల్ ఫేక్ అనమాట. సో మనకు ఆ స్కీమే లేదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వస్తే నేను చెప్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నేనైతే క్లారిఫికేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.